సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వరదలతో అల్లాడిపోయినప్పుడు రాని కేటీఆర్ పాడి కౌశిక్ కోసం ప్రెస్ మీట్ పెట్టడం దారుణమన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటూ సూచించారు. వ్యక్తి తీరుగా వరుతున్నటువంటి కౌశిక్ గారు రెచ్చగొట్టి మరోసారి దాన్ని ఇచ్చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ హరీష్ రావు ఇదైతాడో, హరీష్ రావు అడ్వాన్స్ని వెనకపడతాడో అని చెప్పి మళ్ళీ ఊరికూరికి కబడిపోయి ప్రెస్ మీట్ పెడుతున్నవే. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు? ఈ వరదలు నీకు అవపడలేదా? వరద సరిగ్గా వచ్చినప్పుడు తిరగటానికి నీకు మనసు రాలే. కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గరికి పోయి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి అనేది తండ్రి లేకపోతే నీ రాజకీయంలో నీ బతికెక్కడిది, నువ్వు ఎక్కడిది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఒక అమూల్ బేబీవి, ఇంకా చిన్న పిల్లగాని రాజకీయంలో అన్నీ తెలుసు అనుకుంటున్నావు. నీకేమి తెలియదు. నీకు జీర్ణించుకోలేకపోతున్నావు. అధికారం పోయే వరకు నువ్వు తికమిక అయ్యి కోతి పనులు చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతున్నావు. రెచ్చగొట్టడం, ప్రజలు రెచ్చగొట్టడం ఇదా? సమస్యలు అవపడట్లేదా మీకు? సమస్యల మీద కొట్టాడు నీకు ధైర్యం దమ్ముంటే ఒక్క సీటు లేదు హైదరాబాద్ అంటే మేము ఇదే అని మాట్లాడుతున్నావు కదా. మరి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకిచ్చాను కదా, మరి వీళ్ళన్నిటి నిన్నేమనాలే? నువ్వు కబ్జాలు చేసిన ల్యాండ్లు, నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్లు కూలగొడుతుంటే జీర్ణాలించుకొని చూసుకుంటూ కూర్చోవాలా మేము? ప్రతి ఒక్కటి బయట తీస్తాం బిడ్డ మీరు అనుకుంటున్నారు. మీరు తిన్నయానికి అక్కిచ్చేదానికి వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. నీకు వాడ్రా హార్డ్రా టైప్ పెట్టి మేము ఇచ్చేసి రికవరీ చేస్తున్నాం గవర్నమెంట్, మా ఇళ్ళలో కాదు. సిగ్గు శరాలు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు. దోష ఇంకా బుద్ధి రా ఇంకా కూడా మార్పు రావట్లేదు మీ ప్రవర్తనలో. డ్రగ్కి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి తీరుగా వరుతున్నటువంటి కౌశిక్ గారు రెచ్చగొట్టి మరోసారి